నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. ఈరోజు మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. నిరుద్యోగుల పట్ల ఏదైతే అది తేల్చుకుందామని ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ నిరుద్యోగుల పట్ల పెట్టడం జరిగింది. మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ మాటలో మనం తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు మీకు 7,437 జాబ్స్ ఇచ్చారు. మరి ఇవి సరిపోతాయా, లేదంటే రెండో విడతలు ఇచ్చినా మరి దానికి మీరు ఓకే చెప్తారా, లేదంటే ఇప్పుడు ఇవ్వాలా? అని వయోపరిమితి కూడా పెంచలేదు, అలాగే జీవో నెంబర్ 46 కూడా క్యాన్సిల్ చేయలేదు. అసలు దీని మీద ఇంకా ఎలాంటి క్లారిటీ లేకుండా నోటిఫికేషన్ వచ్చింది. మరి దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవానికి మనకు పెట్టాల్సిన ఇడ్లీలు 4, ఆయన పెట్టింది 2. 2 ఇడ్లీలతో ఆకలి సరిపోతుందా? ఇంకా కావాలనుకుంటాం. కాబట్టి ప్రభుత్వం ఏదో ఉందో, గవర్నమెంట్ డీజీపీ గారు 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి అనేసరికి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్. నిజంగా 19,000 ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ ఉద్యోగాలు కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20,000 మంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక కాన్క్లేవ్లో ఏం చెప్పారంటే 5,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసారు. 5,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఆ 3 జిల్లాల్లో దాదాపు ఈ 3 కమిషన్ రంగారెడ్డి, సైబరాబాద్, ఈ ఫ్యూచర్ కమిషన్ 3,000 ఉద్యోగాలు పోతే మిగతా 30 జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి చాలా రోజులుగా దిల్సుఖ్నగర్ కేంద్రంగా రాస్తారోకలు, ధర్నాలు, ఉద్యమాలు చేస్తున్నా కూడా ఎక్కడ కూడా పట్టించుకొని ప్రభుత్వం ఆ రోజు కూడా ప్రౌఢిక చనిపోతే కూడా ప్రౌఢిక శవాల మీద రాజకీయాలు చేసుకుంటూ నిరుద్యోగుల పునాదుల మీద ఏర్పడిన ప్రభుత్వం సిగ్గుందా వీళ్ళకి కొంచెం అడుగుతాను. ఎందుకంటే ఆ రోజు ప్రౌఢిక ఆత్మహత్య చేసుకుంటే ఏడ్చి అది చేసిరు, ఇది చేసిరు అని చెప్పి నాన్న రచ్చ చేసిరు కదా. మరి ఇలా 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. 18 మంది నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే చనిపోయినా అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండరు, వాళ్ళు ఇచ్చిన మెగా డిఎస్సి, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసిరని చెప్పి రాసి మరి చనిపోతే కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకునే ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ప్రౌఢిక చనిపోయి మాత్రం నాన్న రచ్చ చేసిరు. బల్మూరి వెంకట, కోదండరాం, బాలలత, అనిల్ గారు అందరూ కూడా వచ్చింది. మరి ఇలా ఎక్కడ పోయి వీళ్ళ బాధలు కనబడతలేవా? గోసలు వినబడతలేవా? 1,500 కిలోమీటర్ దూరంలో ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ ఆవేదన కనబడింది, కానీ సెక్రటరీకి 15 కిలోమీటర్ దూరంలో ఉన్న నిరుద్యోగుల దిల్సుఖ్నగర్లో జరిగిన ఉద్యమాల గురించి మాత్రం ఆయన మాట్లాడు. ఆ పార్టీ వాళ్ళకి అక్కడ పోయి సపోర్ట్ చేస్తుంటాడు. వాళ్ళ బాధలు కనబడ్డాయి, అన్నీ మాట్లాడతాడు. కానీ ఇక్కడ 40 రోజుల నుంచి చేస్తున్న ఉద్యమాలకు కనీసం ఏ మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా మాట్లాడుతుంటా అంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు, పనికిమాలిన ప్రభుత్వం. ఎందుకంటున్నాం అంటే ఈ ప్రభుత్వాన్ని మేము కూడా చాలామంది నిరుద్యోగులు కలిసి బస్ యాత్రలు చేసినాం, కాలువలో స్నానం చేసినాం, పడుకున్నాం, ఎక్కడెక్కడ పడుకున్నాం, గుళ్ళలో పడుకున్నాం, పులిహోర తినుకుంటూ, అది తినుకుంటూ, ఇది తినుకుంటూ ప్రభుత్వానికి గెలిపిస్తే ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతావు? నిరుద్యోగులతో ఎండింది చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపో. ఈ తెలంగాణ పట్టిన శని నువ్వు, ఈ నిరుద్యోగుల పాలిట శనిలా మారిపోయారు, నువ్వు చచ్చిపో. మాకేంది? మా తల్లిదండ్రులు కష్టపడి మమ్మల్ని సంపాదించి వాళ్ళు పెడుతున్నారు. నీకు మా మీద మాట్లాడే రైట్స్ నీకు లేవు. అవసరమైతే నీకేమైనా బాధ ఉంటే, నీకేమైనా పురుగుల మంది డబ్బా లేకపోతే నేను పంపిస్తాను నీకు. మెయిల్ పంపిస్తానో, లేకపోతే మీ ఫ్లిప్కార్ట్ ద్వారానో, లేకపోతే అమెజాన్ ద్వారా నేను పంపిస్తాను. నీకేమైనా బాధ ఉంటే నువ్వు చచ్చిపో. కానీ మమ్మల్ని చంపే హక్కు నీకు ఎవరిచ్చిర్రు నీకు? ఆ రోజు నిరుద్యోగులు అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకొని నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు వస్తే నమ్మి నేను గద్దెనెక్కిస్తే ఇలా అందాలం ఎక్కిన తర్వాత మమ్మల్ని చావమంటావు? ఎవరిచ్చిరు బిడ్డ నీకు? ఈ అహంకారం ఎక్కడిది? ఈ అహంకారం ఎక్కడి నుంచి? నీకు కండకావరం ఎక్కువైంది, నీకు కళ్ళలో అధికారం కనబడుతుంది, నిరుద్యోగుల బాధలు గాథలు కనబడుతుంది. ఎక్కడ పడితే అక్కడ దాచుకుందాం తప్ప ఏమైనా మాట్లాడుతుండా? మరి మీ నిరుద్యోగులకు ఆ రోజు ఏమైనా హామీలు ఇచ్చిరు? రాహుల్ గాంధీ తీసుకొచ్చిరు, ప్రియాంక గాంధీ తీసుకొచ్చిరు, ఆ సభ వేదిక, ఈ సభ వేదిక అని చెప్పి మమ్మల్ని నానా మోసం చేసి ఇలా గెలిపించిన తర్వాత ఇలా మమ్మల్ని చచ్చిపోమంటావు? నువ్వు చచ్చిపో. త్వరలో నిన్ను సావగొడతాం, త్వరలో నిన్ను సావగొడతాం. రాబోయే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా మిమ్మల్ని ఓడగొడుతున్నాం, చూసుకొని ఇప్పుడే చెప్తున్నాను. మార్చిలో జరుగుతున్న ఏప్రిల్లో మళ్ళీ ఇదే సభ చెప్తాం, మేమే ఓడగట్టినాం కాంగ్రెస్ పార్టీని 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అని చెప్పి బరాబర్ ఇక్కడనే మేము ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టగలుగుతాం. ఏమనుకుంటారు? మీ పార్టీ కనీసం వార్డు మెంబర్ గెలవని ఇలా ఎమ్మెల్యేని చేసినాం, ఎమ్మెల్యే గెలవని ఇలా మంత్రి పదవిని చేసినాం, కానీ ఇలా ఒక్కరు కూడా మాట్లాడదా? ఎంత ధైర్యం మీకు? అంటే ఎక్కడి నుంచి వచ్చింది పొగరు మీకు? ఎవరైనా కట్ చేసిండా? మేము మా తల్లిదండ్రులను, బాబాయిలకు, పిన్నిలకు ఫోన్ చేసి పొరులు దండాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు వస్తాయని మిమ్మల్ని గెలిపిస్తే ఇవాళ మా గురించి మాట్లాడరా? వాస్తవానికి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ఏదైతే అనుకున్నామో దాంట్లో నియామకాలు మాత్రం పూర్తిగా ఏం సక్సెస్ కాలేదు. యువత కూడా మొత్తం అసహనంతో ఉన్నది. అయితే గత ప్రభుత్వం ఓకే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా కొన్ని వాగ్దానాలు చెప్పుకుంటూ పీఠం ఎక్కిన తర్వాత 2.5 ఏళ్ళైంది. వాళ్ళు 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అవి ఇవి అన్నారు. మరి అవి అవగాహన లేక అన్నారా, నిజంగానే ఉండంగా కూడా ఇస్తలేరా? ఆ స్పష్టత కూడా ఇస్తలేరు. గతంలో జాబ్ క్యాలెండర్ అది ఇది అని కంటిన్యూ విన్నాం, మరి ఆ క్యాలెండర్ ఇప్పటిదాకా రాలే. అయితే ఈ పిల్లలు ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు కూడా మొదలైపోయింది. ర్యాలీలు, డెమోక్రటిక్ ఫామ్ ఆఫ్ ఏదైతే ప్రొటెస్ట్ ఉంటుందో అది కూడా గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చుడు బంద్ చేసింది. ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఆ ప్రెషర్ బిల్డప్ అయిపోయి వాళ్ళు నిస్సహాయులు అయిపోయి ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో మేము సజీవంగా చూసినాం.
కాబట్టి అది పునరావృతం కావద్దని చెప్పి వాళ్ళకు బాసటగా నిలబడడానికి ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాము. దీంట్లో సింబాలిక్ ఏంటంటే జయశంకర్ గారు కూడా అప్పుడు అన్నారు ఇంకో పోరాటం అవసరం అనేది. కాబట్టి ఆ పోరాటం ఇదేనేమో అనుకుంటున్నాము. ఆయన జయంతి కాబట్టి ఆయనకు నివాళులు, గద్దరన్న వర్ధంతికి నివాళులు, ఈ రకంగా వాళ్ళ పోరాట పటిమను మేము ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మళ్ళా వాళ్ళ జయంతి నాడే వీళ్ళతో పాటు మేము కలిసిపోయి వాళ్ళ పోరాటానికి మా ఉద్యమ స్ఫూర్తిని దాన్ని నింపి వాళ్ళకు అండగా ఉండి ప్రభుత్వంపై డిమాండ్ ప్రతిసారి వాళ్ళు ఎప్పుడు చేసినా కూడా మేము వాళ్ళకు అండగా ఉండడానికి, వాళ్ళకి ధైర్యం నింపడానికే ఇలా ప్రెస్ మీట్ పెట్టినాం. సార్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో 19,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే 7,437 పోస్టులు ఇచ్చింది. వయోపరిమితి కూడా పెంచలేదు, అలాగే జీవో నెంబర్ 46 కూడా క్యాన్సిల్ చేయలేదు. మరి ఇప్పుడున్న ఈ నిరుద్యోగులు వాళ్ళ నుంచి గెలిచిన ఈ ప్రభుత్వానికి ఇప్పుడు వీళ్ళ సపోర్టింగ్ ఏ విధంగా ఉండబోతుంది? మరి దాంట్లో డౌటే లేదు. ప్రభుత్వానికి ఇప్పుడే వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు దాని నుంచి వ్యతిరేకతను వాళ్ళు కాపాడుకోవాలంటే 100% యూత్ని వాళ్ళు ఏదో రకంగా వాళ్ళను ఓదార్చుకోవాలి. అది పోను ఉల్టా ఎండిని తాగి సావుండ్రి అవి ఇవి అంటుర్రు. కాబట్టి అయితే వాళ్ళకు ఓట్లు కూడా అవసరం లేదా, లేకుంటే దీంట్లో వెనకేమైనా కుట్ర దాగి ఉన్నదా అంటే ఒక ముఖ్యమంత్రి ముందుకు వచ్చేసేసి మీరు సావుండ్రి ఎటన్నా పోండ్రి అనే భాష మాట్లాడుతుండంటే అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పతనానికైనా ఏమన్నా నాంది పలుకుతుండా ఏం అర్థం కాని పరిస్థితి. ఏ ప్రభుత్వమైనా నేను పుట్టిన కాడ నుంచి ఏమన్నా డిమాండ్స్ చేయలేనప్పుడు వచ్చి ఒక సామరస్యంగా ఎట్లా దీన్ని ఏంది అని చెప్తారు తప్పితే ఈ రకంగా మీరు ఎటన్నా పోండి ఏంది అనలేరు కదా. అట్లా అన్నప్పుడు అది సహించుకుంటా మేము ఉండలేము కదా. కాబట్టి ఇప్పుడు మీరు పోలీసు ఉద్యోగాలు అవి ఇవి ఏవైతే అంటున్నారో ఇప్పుడు మాకు ఇంకో విషయం ఏం తెలియదంటే ఈ నాన్ లోకల్స్ వాళ్ళకి కూడా రిక్రూట్ చేస్తుండట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1లను దేంట్లోనో ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్, మెయిన్స్కి కూడా ఇంకో హాల్ టికెట్ అట. ఇది ఎన్నడూ లేనిది చేసిండ్రు. అంటే దీని వెనుక ఏదో గ్యాంబ్లింగ్ జరిగిందనేది ఆధారాలతో పాటు నిరుద్యోగులు చెప్తుండ్రు. కాబట్టి ఏంటంటే ఇవాళనే మేము ఫస్ట్ టైం వాళ్ళ పోరాటానికి మేము ముందుకు వచ్చినాం. ఇంకా అధ్యయనాలు చేసుకుంటూ ఇంకా భావవ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆస్మా గారు, మీరు కోరినట్టు నోటిఫికేషన్ ఇవ్వకుండా 19,000 ఇవ్వకుండా ఇప్పుడు 7,000 చేంజ్ ఇచ్చారు. మరి దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మీ పంతమే నెగ్గించుకొని 7,000కే పోస్టులు కుదించి 7,000 వేసారు. కనీసం ఫీజు ఏమైనా తగ్గించిరా అంటే ఫీజు కూడా అసలు తీసుకోమని చెప్పారు కదా మేనిఫెస్టోలో. మీరు ప్రకటించిన మేనిఫెస్టోలో 0 ఫీజు తోటి అసలు డైరెక్ట్ అప్లికేషన్ తీసుకుంటామన్నారు. ఈరోజు ఎక్కడ పోయింది ఆ మాట? అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎందుకు పెంచుతలేరు? ఈవెంట్స్ కూడా ఎందుకు తగ్గిస్తలేరు? అసలు 3 సంవత్సరాల నుంచి నోటిఫికేషనే లేదు కదా. ఇవన్నీ చూసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఇయర్ వేస్తేనేమో వాళ్ళు కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉంటారు, అది వేరే విషయం. కానీ ఈరోజు ఎంతమందిని మీరు అన్యాయం చేసి ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా మీరు 3 సంవత్సరాల నుంచి లేని నోటిఫికేషన్కి తీరా అరకొర పోస్టులు, ఆ కేటగిరీకి ఎన్నొస్తాయో తెలియదు, జిల్లాకి ఎన్నొస్తాయో తెలియదు. అసలు జిల్లాలలో పోస్టులు లేని జిల్లాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి అసలు పోస్టులే లేవు. మరి పోస్టులు లేనప్పుడు ఈ విద్యార్థులు ఏమైపోవాలి? ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి విద్యార్థులు మమ్మల్ని అడుగుతున్నారు, కనీసం ఎంత కొట్లాడినా పోస్టులు ఇవ్వట్లేదు. జీరో పోస్టులు. అంటే నిజంగా హైదరాబాద్కే ఎక్కువ పోస్టులు వస్తాయని అనుకున్నాం కదా. మరి హైదరాబాద్లో పోస్టులు లేవు కదా. మరి ఇక్కడ నిరుద్యోగులు లేరా? ఇక్కడ మీకు ఓట్లు వేయలేదా? కనీసం ఇవన్నీ చూసుకోవాలి కదా. కనీసం అసలు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయో మాకు స్పష్టత ఇవ్వాలి. లేకపోతే మాత్రం ఇంకా ఊకుండే ప్రసక్తి లేదు. మేము ఎన్ని మాటలు పడ్డాము, ఎన్ని కేసులు పడ్డా వేయించుకున్నాము, ఎన్ని దెబ్బలు కొట్టినా తీసుకున్నాం. కానీ అల్టిమేట్గా మీరు నోటిఫికేషన్స్ మాకు అనుకూలంగా ఇస్తే బాగుండు. కానీ మీరు ఇవ్వట్లేదు. మీరు మొదటి స్టెప్పే రాంగ్ చేసిరు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఈ SIPC నోటిఫికేషన్. ఈ పోలీస్ అభ్యర్థులకు కూడా మీరు అన్యాయం చేసుకుంటా ఇలాంటి నోటిఫికేషన్ అరకొర పోస్టులతో ఇస్తే సహించేది లేదు. మీరు పోస్టులు పెంచాలి, ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి. ఆ తర్వాతనే మీరు అప్లికేషన్ ఫీజు లేకుండానే మీరు అప్లికేషన్స్ తీసుకోవాలి. ఇదే మా డిమాండ్. మీ నిరుద్యోగులను ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు మీ నిరుద్యోగుల గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు. మరి దీనిపై ఏం చెప్తారు? ఇక మాట్లాడకపోని ఇంకా 2 సంవత్సరాలు వాళ్ళు అట్లే మౌనవ్రతం చేయని కాంగ్రెస్ వాళ్ళు. ఆ తర్వాత మేము సినిమా చూపిస్తామని చెప్తున్నాం. సినిమా చూడడానికైతే సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఎట్లా మౌనవ్రతం చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నారో అప్పుడు కూడా అదే పని చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా మేము చెప్తున్నాం. ఓట్లేస్తారా మరి? మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? తెలుగులో అడిగే క్వశ్చనేనా ఇది? ఓట్లేస్తారా కాంగ్రెస్ పార్టీకి అంటున్నారు. ఎట్లేస్తాం ఓట్లు? ఏ లెక్కనేస్తాం? అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సి వస్తే ఫస్ట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు. మా డిమాండ్ అదే. కాంగ్రెస్ పార్టీ మీద మాకు ప్రేమ సావదు, కానీ రేవంత్ రెడ్డి వల్ల మాకు ఈర్ష, ద్వేషం అన్నీ కలుగుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి లేని పార్టీ ఏదైనా సరే మాకు ఓకే తెలంగాణలో.